అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని ఒక సామెత. మంత్రాలకి చింతలు కాయలా రాలిపోతాయి అని పెద్దలు చెప్పారు. మనం ఈ మంత్రబలం కార్యక్రమంలో చెప్పే మంత్రములు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన దగ్గరగా ఉన్న పురాణములలో, ఇతిహాసములలో చిన్న చిన్న శ్లోకాల్లో ఉన్నవి అపరిమితమైన మంత్రశక్తిని గర్భితం చేసుకున్న వాటిని మనం చెప్పుకుంటున్నాం. బీజాక్షరాలు, పెద్ద పెద్ద సమాసాలు లేదా ఇవన్నీ ఉన్న మంత్రములన్నీ ఉన్నాయి. అది గురుముఖత ఒక ముహూర్తం స్వీకరించి అక్కడ తెలుసుకోవలసినవి. కొన్ని మంత్రములన్నవి ఎవరి ద్వారా విన్నప్పటికి కూడా సాధన చేసేటప్పుడు గురువుని భగవంతుని మనసులో పెట్టుకున్నట్టయితే ఫలితం ఇస్తాయి. అలాంటి మంత్రాలు ఇతిహాస పురాణముల్లో ఉన్న వాటిని మనం చెప్పుకుంటున్నాం అని చెప్పాం కదా. ఇవాల్టి మంత్రం ఏమిటంటే, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న పిల్లలు ఉంటారు, లేదా ఉద్యోగం మారడానికి ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగం మారడానికో ఉద్యోగం సంపాదించడానికో ప్రయత్నించే వాళ్ళు అపజయం పాలైనప్పుడు, అంటే ప్రయత్నం వృధా అయినప్పుడు ఉద్యోగం రాలేదు అనే బాధపడతారు తప్ప ఈ ఉద్యోగానికి సంబంధించిన చేసిన ప్రయత్నంలో నా వైపు నుంచి ఏం కొరత ఉంది అది ఆలోచించరు. ఒక్కొక్కసారి కొరత లేకుండా ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడానికి ఇంకేదో కారణం, ఇంతకంటే మంచి ఉద్యోగం వచ్చి ఉండొచ్చును, అందుకోసమని. ఏది ఏమైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఏకాగ్రత పెంపొందింపజేయడానికి, తగినటువంటి ఉద్యోగంలో వాళ్ళు చేరడానికి తగినట్టుగా వాళ్ళ మనస్సులు, బుద్ధి సంస్కరించబడ్డానికి ఒక అందమైన శ్లోకం సుందరకాండ ప్రారంభంలో ఉంది. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్చనః ఇయేష పదమన్వేష్టం చారణ ఆచరితే పథి. ఉమాసంహిత చెప్తోంది. దుష్కర కార్యసిద్ధికి, ఉద్యోగ ప్రాప్తికి ఇది అద్భుతమైన మంత్రము అని చెప్పి హనుమంతుడు బయలుదేరాడు సీతమ్మని వెతకడం కోసం. రావణాసురుని చేత కొనిపోబడిన సీతమ్మ లంకానగరంలో ఉందంటే ఆమె జాడ తీయడానికి బయలుదేరాడు. బయలుదేరిన స్వామి అహంకరించలేదు. నా పూర్వీకులు ఏ మార్గంలో వెళ్ళారో అలాంటి మార్గంలో నేను వెళ్ళి సీతమ్మని జాడ తెలుసుకుని వస్తాను అంటూ బయలుదేరిన సందర్భం ఇది. సంకల్ప శుద్ధి ఇది మనకి కావాలి. దానికోసం చెప్పేది తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టం చారణాచరితే పథి. ఇయేష పదం అన్వేష్టం, సీతమ్మ ఉన్న చోటు యొక్క జాడ తెలుసుకోవడానికి ఇయేష సంకల్పించాడు. తతః రావణనీతాయాః సీతాయాః పదం, రావణాసురుని చేత కొనిపోబడిన సీత. అంటే సీతమ్మకి రావణాసుడితో వెళ్ళడం అన్నది అతడు బంగారు లేడి కోసమని కాదు అర్థం అక్కడ. అంటే అర్థం ఏమిటి? మనం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం, కొన్ని సాధించాలనుకుంటాం, మనకి తెలియకుండానే కొన్ని మన చెయ్యి జారిపోయి ఎక్కడికో పోవడం జరుగుతుంది. అలాంటప్పుడే మనకొక సహాయం చేసే అలాంటి మహానుభావుడు దొరకాలి, ఏకాగ్రత నేర్పేవాడు కావాలి. హనుమంతుడు అలాంటి ఆచార్యుడని చెప్పి ఇది శ్లోకం. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్చనః ఇయేష పదమన్వేష్టం చారణ ఆచరితే పథి. స్వస్తి.